Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is correlation coefficient. See, correlation coefficient here two formulas we are using, a shortcut and lengthy formula. మనం ఇక్కడ షార్ట్కట్ ఫార్ములా యూజ్ చేద్దామండి, ఎందుకంటే సింపుల్గా క్లోజ్ చేద్దాం. ఓకే రైట్. సి ఫైండ్ ద కొరిలేషన్ కోఎఫిషియంట్ x 15.5, 16.5, 17.5, 18.5, 19.5, 20.5 ఎన్ని ఇచ్చారు మనకి? x వాల్యూస్ మనకి 6 ఇచ్చారు. y 75, 60, 50, 50, 45, 40 ఇవి కూడా ఎన్ని ఇచ్చారు మనకి? 6 ఇచ్చాడు. అంటే టోటల్ మనం ఇక్కడ ఏమనుకోవాలి వెంటనే? సొల్యూషన్ n ఈక్వల్ టు మనకు వచ్చేసి 6 అని అర్థం అండి. ఓకే, n ఈక్వల్ టు ఎంత అండి? 6. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి మరి? ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటిది మరి? దీన్ని ఇంకోలా కూడా మనకి క్వశ్చన్ మెన్షన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమంటాడంటే క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అని అంటాడు. క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఇలా కూడా అడుగుతాడు. అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఇలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం యూజింగ్ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఆర్ ఈక్వల్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఓకే, దీన్ని సింపుల్గా చాలా లెంతీ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే లెంతీ ఫార్ములా ఉంటుంది. సో దీన్ని సింపుల్గా ఏంటిది ఇలా కూడా తీసుకుందాం. ఓకే, ఏంటండి? సమ్మేషన్ ఎక్స్ వై బై అండర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్మేషన్ వై స్క్వేర్. మనం బేసికల్గా ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఓకేనండి. కానీ దీనికి వచ్చేసి ఏంటంటే వేరేలా ఫార్ములా ఉంటుంది. ఏంటది? ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై అంటే ఎక్స్పెక్టెడ్ వై బై ఇంకా సిగ్మా ఎక్స్ అంటే ఏంటి మరి మనకి? 1/n ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో దీనికి డైరెక్ట్ ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఇలా రాసేసుకుంటాం. వేరియన్స్ అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఓకే, ఈ ఫార్ములా కాకుండా మనకి ఈ ఫార్ములా అనేదాన్ని వద్దు, ఇది లెంతీగా ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ ఫార్ములాని చూద్దాం. సార్ మరి సేమ్ ఆన్సర్ వస్తుందంటే సేమ్ వస్తుందండి. నేను ఈ ఫార్ములా యూజ్ చేసి చెప్తాను మీకు సింపుల్ వేగా. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, టేబుల్ తీసుకున్నాం. ఎక్స్ ఓకే వై ఇక్కడ డేటా టేబుల్ తీసుకోవాలి. ఎక్స్ వై. ఎక్స్ ఏంటి మరి మనకి? 15.5, 16.5, 17.5, 18.5, 19.5, 20.5. సార్ మరి ఎందుకు తీసుకున్నాం ఇక్కడ? అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఎన్ వస్తుంది కదా, మరి ఇక్కడ ఎలా తీసుకుంటాం ఎన్ అంటే మనకి మీన్ ఎక్కడైనా అవసరం పడుతుంది కాబట్టి ఎన్ అనేది కంపల్సరీ. ఓకే, దిస్ ఈజ్ 75, what is 60, 50, 50, 45, 40. ఓకే, సో మనకి వచ్చేసి మనకి ఇవి సమ్ చేద్దాం ఫస్ట్. ఓకే, మనకి ఏమేం కావాలి? సమ్మేషన్ ఎక్స్ వై కావాలి, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ కావాలి, సమ్మేషన్ వై స్క్వేర్ కావాలి. సో కాబట్టి మనకి కావాల్సినవి 3 ఇక్కడ అంతే. దీనికి మనం ఏం చేయాలనేది డిసైడ్ కావాలి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేటర్ ఏం చేస్తున్నాను? 15.5 ప్లస్ 16.5 ప్లస్ 17.5 ప్లస్ 18 ప్లస్ 19.5 ప్లస్ 20.5 మొత్తం చేస్తే మనకి 108 వచ్చింది. సేమ్ ఇలాగే ఈ వై కూడా చేస్తే సరిపోతుందండి. సి హియర్ దిస్ సమ్ వాట్ ఈస్ దట్? 320. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇవి సమ్ చేసాం కదా, సమ్ చేయగానే వెంటనే నాకు క్యాపిటల్ ఎక్స్ బార్ కావాలి. క్యాపిటల్ ఎక్స్ బార్ అంటే ఏంటి? సమ్మేషన్ ఎక్స్ఐ బై ఎన్ అంటే ఏంటి ఇక్కడ మరి మనకి? సరే, స్మాల్ ఎక్స్ బార్ కిందకే తీసుకోండి, ఎందుకంటే స్మాల్ ఎక్స్ అన్నాం కాబట్టి స్మాల్ ఎక్స్ బారే తీసుకోండి. రైట్, ఇదేమవుతుంది? 108/6 అంటే ఎంత వస్తుంది? ఇది మనకి 17.5 వస్తుంది. 17 18 ఓకే 6 18. ఓకే రైట్. వై బార్ ఈక్వల్ సమ్మేషన్ వైఐ బై ఎన్ ఈక్వల్ టు 320/6. 320/6 ఎంత వస్తుంది? ఇది 53.33 వస్తుంది.
ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అవసరం చేద్దాం. ఇక్కడ మనకి 320 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది మరి మనకి 53.33. రైట్. సి హియర్ ఎక్స్ బార్, ఎందుకంటే ఇక్కడ నేను స్మాల్ ఎక్స్ తీసుకున్నాను కాబట్టి ఇది కూడా స్మాల్నే తీసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన క్యాపిటల్ XY కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం, క్యాపిటల్ X ఈక్వల్ XI మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు XI అంటే ఇది X1 అన్నట్టు, X2, X3, X4, X5, X6 అన్నమాట. ఇక్కడ I ఈక్వల్ 1 to, ఇక్కడ ఏం చేస్తాం, I ఈక్వల్ 1 to 6 అని అర్థం. ఇక్కడ కూడా I ఈక్వల్ 1 to 6 అని అర్థం. ఓకేనా అండి. సో ఇవన్నీ సమ్ చేస్తుంటే కదా మనకి న్యూమరేటర్ వచ్చింది. రైట్. ఇప్పుడు క్యాపిటల్ X ఏంటి, 18 కదా, 15 మైనస్ 15.5 మైనస్ 18 వాట్ ఈస్ దట్, ఎంత వస్తుంది మరి మనకి -2.5. ఓకే. నెక్స్ట్ 16.5 మైనస్ 18 ఎంత వస్తుంది మరి మనకి -1.5. నెక్స్ట్ 17, ఇది ఎంత వస్తుంది -0.5, ఇది 0.5, ఇది 1.5, ఇది 2.5. అర్థమైందండి. రైట్. ఇది X, క్యాపిటల్ X మనకు వచ్చింది ఇలా. నెక్స్ట్ క్యాపిటల్ Y తీసుకుంది, లేదా క్యాపిటల్ X² అన్న నో ప్రాబ్లం. క్యాపిటల్ X² -2.5 ఇదన్నిటిని నేను టేబుల్ వేసేసి మంచిగా నీట్గా మీకు చివరిలో చూపిస్తాను. ఒక్కొక్క టర్మ్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకనేది క్లియర్గా. ఇక్కడ X² అంటే -2.5 హోల్ స్క్వేర్ ఎలా చేయాలి, క్యాలిక్యులేటర్లో తీసుకొని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్రాకెట్ -2.5 బ్రాకెట్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, డివైడెడ్ బై ఎంత వచ్చిందండి మనకి SD నొక్కాలండి. SD మనకి రేషనల్లో రాగానే వెంటనే ఏం చేయాలి మనం, SD ఇక్కడ SD ఉంటుంది, ఈ SD ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 6.25. సి హియర్ ఇలా అన్నీ చేసుకుంటూ -2.5 హోల్ స్క్వేర్, -1.5 హోల్ స్క్వేర్, -0.5 హోల్ స్క్వేర్, 0.5 హోల్ స్క్వేర్, 1.5 హోల్ స్క్వేర్, 2.5 హోల్ స్క్వేర్, ఇవన్నీ వచ్చిన వాటిని సమ్ చేస్తే ఎంత వచ్చిందని మనకి 17.5. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, మనకి 75 మైనస్ 53.33 చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మరి మనకి చూద్దాం, ఎంత వస్తుంది 75 మైనస్ 53.33 ఎంత వచ్చిందండి. ఇక్కడ SD నొక్కండి. ఇలా రేషనల్ ఇలా రాగానే వెంటనే ఏం చేయాలి, మన క్యాలిక్యులేటర్లో SD అనేది నొక్కాలి. SD అనేది ప్రెస్ చేస్తే ఎంత వచ్చింది 21.67. సేమ్ అన్నీ అలానే చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అలా చేశాక టోటల్ వాల్యూ మళ్ళీ ఏం చేయాలి, అన్ని టర్మ్స్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. హియర్ ఇలా అన్ని చేసుకుంటూ వచ్చాం కదండి. దేంటిది ఇప్పుడు ప్రతిదీ ఇక Y వాల్యూ, ఈ Yలో నుండి 75 మైనస్ 53.33, 60 మైనస్ 50.33 చేస్తుంది, మళ్ళీ 50 మైనస్ 50.33, మళ్ళీ 50 మైనస్ 50.33, 45 మైనస్ 53.33 ఇలా చేసుకుంటూ వచ్చేసాం. వీటన్నిటిని స్క్వేర్ చేసి మళ్ళీ సమ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అన్నీ ఒక్కొక్క డిజిట్ తీసుకున్నాను కాబట్టి 21.67 నేను 21.7 అని కూడా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను స్క్వేర్ చేస్తాను 21.7 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి మళ్ళీ SD అని వచ్చింది, SDని ఒక్కేస్తే 470.89. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకేంటి 6.7 సేమ్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే దాన్ని తీసేయకండి, ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ ఇది ఉందిగా, దీన్ని డిలీట్ చేసేసి 6 పెట్టేసేయండి ఇక్కడ సింపుల్గా. సేమ్ ఎంత వచ్చింది, సారీ 6.7 హోల్ స్క్వేర్ ఎంత వచ్చిందండి 44.89. సేమ్ అన్నీ అలానే చేసుకుంటూ వెళ్ళిపోదాం. సి ఇవన్నీ నేను స్క్వేర్ చేసేసి సమ్ చేశాను. ఇప్పుడు ఏంటిది X అంటే ఏంటి, ఇది X, ఇంకో ఇది Y. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసేసి ఇక్కడ రాయాలి. ఓకే. ఏం చేద్దాం, -2.5 ఇంటూ 21.7 అని చెప్పేసి తీసుకోండి. ఓకే. -2.5 ఇంటూ 21.7 చేస్తే మనకు చూడండి మళ్ళీ సేమ్ SD యూజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ రేషన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ SD, ఇక్కడ చూడండి SD అని ఉంది, ఇది SD అనేది. రైట్. దీన్ని నొక్కేస్తే ఎంత వచ్చిందండి -54.25 వచ్చేసింది. ఓకే. -54.25. ఈ క్యాపిటల్ Y క్యాపిటల్ Xనే తీసుకొని చేస్తున్నాను, ఇది కాదు. మీరు కన్ఫ్యూజ్ ఏం కావద్దండి. మనం స్మాల్లో తీసుకుంటే స్మాల్ అని, ఒకవేళ అన్నీ మీరు క్యాపిటలే తీసుకుంటే ఈ పై ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఈ పై ఫార్ములా యూజ్ చేసుకో, కాకపోతే అది లెంతీగా ఉంటుంది, ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది, షార్ట్ అండ్ స్వీట్ అన్నట్టు. ఓకే. రైట్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఏం చేశాను నేను, XYని మళ్ళీ మల్టిప్లై చేసి అవన్నీ కూడా సమ్ చేశాను.
ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేద్దాం, కొరిలేషన్ ఫార్ములా. ఏంటంటే ఆ కొరిలేషన్ ఫార్ములా వచ్చేసి R ఈక్వల్ సమేషన్ XY బై సమేషన్ X స్క్వేర్ ఇంటూ సమేషన్ Y స్క్వేర్. దీని రేంజ్ ఎంత ఉండాలి? -1 ≤ R ≤ 1. ఈ మధ్యలోనే రావాలి. వస్తే -1 రావచ్చు, లేదంటే 1 కూడా రావచ్చు. ఈ రెండింటి మధ్యలోనే రావాలి. అంతకు మించి వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం రాంగ్ చేస్తున్నట్టేనండి. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండమ్మా. -110 బై ఇక్కడ ఎంత వచ్చేసింది? X స్క్వేర్ అనగానే ఇక్కడ చూసుకోండి, సమేషన్ X స్క్వేర్ సమ్మది ఎంత వచ్చింది? 17.5. ఇక్కడ Y ఎంత వచ్చింది? 783.34 వచ్చేసింది. అంతేనా? రైట్. ఇంకా 17.5 ఇంటూ 783.34. రైట్. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ హియర్. ఇక్కడ డివైడెడ్ బై నొక్కండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ చూడండి అమ్మ, ఇక్కడ డివైడెడ్ బై నొక్కండి. డివైడెడ్ బై నొక్కేసి -110 అని చెప్పేసి ఈ కర్సర్ యూజ్ చేయండి డౌన్కి. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుంది. స్క్వేర్ రూట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎంత అంటే బ్రాకెట్ ఓపెన్ చేసేసి 17.5. ఆల్రెడీ మనం స్క్వేర్ చేసాం కాబట్టి స్క్వేర్ పెట్టాల్సిన అవసరం లేదమ్మా. మళ్ళీ మీరు స్క్వేర్ పెడితే రాంగ్ అయిపోద్ది. ఓకే, 783.34. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి ఈక్వల్ నొక్కేస్తే ఎంత వచ్చింది? -0.9395 వచ్చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉందిగా మరి మనకి వాల్యూ. అంతేనా అండి? ఎంత ఉంటుంది? -0.9395. సేమ్ ఏది అడిగినా మీకు కొరిలేషన్ కోఎఫిషియంట్ అని ఏది అడిగినా కూడా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసి ఫాలో అవ్వండి. షార్ట్లో వెళ్ళిపోతుంది. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.